హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మల్టిప్లికేషన్స్ సింపుల్గా ఎలా చేయాలి, సింపుల్ ట్రిక్ అనేది ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఈ ట్రిక్ కానీ మీరు తెలుసుకుంటే ఈజీగా మల్టిప్లికేషన్స్ అనేవి ఈజీగా చేసేస్తారు. 3 సెకండ్స్లో కూడా చేసేయచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. మీరు అసలు ఈ వీడియోని మిస్ చేసుకోవద్దు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి మ్యాథ్స్ అర్థమెటిక్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చివరిలో క్యాలిక్యులేషన్ పార్ట్ వస్తుంది కదా, అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాం. అక్కడ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ పోతే టైం ఎక్కువైపోతుంది. ఇలాంటి ట్రిక్స్ తెలుసుకోవడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 × 13 తీసుకోండి. దీన్ని సింపుల్గా ఎలా చేయొచ్చు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చివరి ఉండేదాన్ని గుణించండి. ఈ చివరి రెండింటిని మల్టిప్లై చేయాలి. యూనిట్ ప్లేస్లో ఉన్న ఈ చివరిటిని మల్టిప్లై చేయాలి. 2 3 ఎంత అవుతుంది? 6 అవుతుంది. అలాగే ఈ టోటల్ నెంబర్ ఉంటుంది కదా 12, ఈ 12ని మళ్ళీ యూనిట్ ప్లేస్కి యాడ్ చేసేయాలి. ఈ టోటల్ వాల్యూని ఈ యూనిట్ ప్లేస్కి యాడ్ చేసేయాలి. ఎంత అవుతుంది? 15 అవుతుంది. సో ఈ విధంగా 12 × 13 ఎంత అయింది? 156. ఈ విధంగా మనం సింపుల్గా మల్టిప్లికేషన్స్ అనేవి చేయొచ్చు. ఇంకొకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 14 × 17 తీసుకుందాం. ఇప్పుడు చూడండి ఒకసారి. ఫస్ట్ మనం యూనిట్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 4 7 ఎంత అవుతుంది? 28. 8 ఇంకా 2 ఉండిపోయింది కదా, ఇక్కడ వేయకూడదు. 2 అనేది మైండ్లో పెట్టుకోండి. 14 + 7, 14కి 7 యాడ్ చేస్తే 21 అవుతుంది. ఇందాక 2 ఉండిపోయింది కాబట్టి 21 + 2 23. అంటే 14 × 17 ఎంత అవుతుంది? 238 అవుతుంది. సో ఇంకొకటి మనము ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 16 × 18 తీసుకుందాం. 6 8 ఎంత అవుతుంది? 48. 48 కాబట్టి 8 యూనిట్ ప్లేస్ మాత్రం వేసుకోవాలి. నెక్స్ట్ది 4 అనేది ఇక్కడ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ మొత్తం వాల్యూని యూనిట్ ప్లేస్కి కలిపేయాలి. 16కి 8 కలిపితే ఎంత వస్తుంది? 24. 24కి మళ్ళీ ఈ 4 యాడ్ చేసేయాలి. 28. సో 16 × 18 ఎంత అయింది? 288 అనమాట. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాం. 19 × 17 తీసుకుందాం. 9 7 ఎంత? 63. 3 అనేది యూనిట్ ప్లేస్ మాత్రం వేసుకోవాలి. 6 అనేది క్యారీ. ఇప్పుడు 19కి 7 కలిపేస్తే ఎంత అవుతుంది? 26 అవుతుంది. ఇంకా 6 ఉండిపోయింది కాబట్టి 26 + 6 ఎంత అవుతుంది? 32 అవుతుంది. సో 19 × 17 వాల్యూ 323. ఈ విధంగా మీరు ఎటువంటి మల్టిప్లికేషన్స్ ఇచ్చినా సరే ఈజీగా చేసేయచ్చు. ఒక గమనిక, ఇది 20 బిలో ఉన్న వాటికి అవుతుంది. 20 బిలో ఉన్న వాటికి అవుతుంది. 20 అబవ్ ఉన్నదానికి ఇంకొక ట్రిక్ ఉంటుంది. అది మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం. మీకు ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్గా ఇస్తాను, అది చేసి చెప్పండి. 18 × 19. దీనికి ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీకు ఏవైనా అర్థమెటిక్ కానీ ప్యూర్ మ్యాథ్స్లో కానీ ఏవైనా డౌట్స్ ఉంటే ఆ చాప్టర్ నేమ్ని కామెంట్ చేయండి. నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.